అధ్యాయము 4వ వచనం. ఒక చిన్న మాట, ఈ వాక్య భాగాలు పాస్టర్ ప్రభు కుమార్ గారు చెప్తున్నప్పుడు నా మనసులో వచ్చిన కొన్ని ఆలోచనలు. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. చాలండి. కన్నడ. ಸಮರಯ ದೇಶ ಏನು ಚೆನ್ನಾಗಿ ಓದ್ರಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ. ಸಮರಯ ಸೀಮೆಗೆ ಸೇರಿದ ಅಲ್ಲ 4 ಮಾತ್ರ. 4 మార్గము గుండా మార్గమున ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, హీ మస్ట్ గో త్రూ సమరియా. మస్ట్ అంటే ఖచ్చితంగా, అనగా సమరయ మార్గము కాకుండా వేరొక మార్గమున, సరే సమరయ గుండా వెళ్ళవలసి వచ్చాను. ఎక్కడికండి? సమరయ మార్గము గుండా ఎక్కడికి వెళ్ళవలసి వచ్చాను? యాకోబు బావి దగ్గరికి, అంతేనా? ఎక్కడికో వెళ్ళాలని ఎక్కడికో వచ్చాడు ఆయన. అలాగనే అక్కడే ఆగిపోలేదు. 43వ వచనం. 43 43. ఆ 2 దినములైన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అంటే యెరూషలేములో నుంచి వచ్చినవాడు. యేసుప్రభు ఎక్కడున్నాడు? 2వ అధ్యాయంలో ఉన్నాడు. గలిలయలోని కానాలో ఉన్నాడు. 2వ అధ్యాయంలో పస్కా పండక్కి యెరూషలేముకి వచ్చాడు. దేవాలయ శుద్ధీకరణ చేశాడు. ఇప్పుడు యెరూషలేము నుంచి స్టార్ట్ అయిన జర్నీ, సౌత్ నుంచి ఆరంభమైన జర్నీ మిడిల్లోకి సెంట్రల్ ఇజ్రాయెల్లోకి వెళ్ళింది. సెంట్రల్ ఇజ్రాయెల్లోంచి నార్థర్న్ ఇజ్రాయెల్లోకి చేస్తున్న జర్నీ. మీకు అర్థమవుతుందో లేదో మరి. ఇజ్రాయేలు అంటే 3 భాగాలు. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి కింద భాగం జూడియా, మిడిల్ సమరయ, అప్పర్ గలిలయ. స్తోత్రం. ఎన్నిసార్లు చెప్పింటా నేను. ఇది బైబిల్ స్టడీ కాదు, అయినప్పటికీ మనం అర్థం చేసుకోవాలి. యేసు యెరూషలేము నుంచి వచ్చి సమరయ గుండా గలిలయలో ఎక్కడికి? మీకు అసలు బైబిల్ చెప్పడం చాలా కష్టం అనిపిస్తుంది నాకు. ప్రపంచంలో కష్టంగా ఎవరి మధ్యలో చెప్పొచ్చు అంటే మీ మధ్యలో చెప్పొచ్చు. గలిలయలోనికి వెళ్ళాను. చదవండి 46. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని ఎక్కడికి వచ్చాడు చెప్పండి? స్టార్టింగ్ ఎక్కడ? జెరూసలేములో స్టార్ట్ చేసిన ప్రయాణము సమరయలో 2 రోజులు ఆగిపోయాడు. సమరయ నుంచి గలిలయలోని కానాకు వెళ్ళాడు. ఏమండి అంతేగా? మీకు ఏమన్నా అర్థం కాకపోతే అడగండి. ఏమండి ఏమ్మా శైలజ మేడం, మీరు టీచర్స్ ఉన్నారు, అడగాలి. పాల్ సార్ కానీ వీళ్ళ ఎలా తెలిసింది భక్తునికి? దేవుని సన్నిధిలో ఉన్నవాడు కూర్చున్న దాన్ని బట్టి, వాడి యొక్క ఫీలింగ్స్ని బట్టి, ఓ సంతోషం. చనిపోయిన ఒక ఇంటికి వెళ్ళి ఎలా చనిపోయాడండి అన్నవుతే ఎలా ఉంటుంది? బర్త్డే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి కానీ ఏడుస్తూ కూర్చున్నాం, ఎలా ఉంటుంది? అక్కడ మనం సంతాపం చెందాలి. ఏడుపు రానప్పటికీ అయ్యో అని ఫీలింగ్ పెట్టాలి, అంతేగా? ఇప్పుడు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? గేటుకు అవతల మీ యొక్క సంతాపాలని పెట్టేసి, సంతాపాలకు సమాధి కట్టి, ఇక్కడ సంతోషాలు మీలో పుట్టుకు రావాలి. స్తోత్రం, హల్లెలూయా. ఉందా? సంతోషం ఉంది. ఇప్పుడు సీరియస్గా ఉంటారు. ఎప్పుడు జీవితం కొన్ని రోజులే. ఈ కొన్ని రోజుల జీవితంలో ఎందుకు సంతోషంగా ఉండరు? స్తోత్రం. 6 months లేకపోతే 1 year లోపు బేబీ రోజుకు 300 సార్లు నవ్వుతాడట. రోజుకు 300 సార్లు పిల్లలు నవ్వుతారు. వీళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత పురుషుడు ఇంచుమించు 20 సార్లు కన్నా తక్కువ నవ్వుతాడట రోజుకి. స్త్రీలు ఇంకా తక్కువ నవ్వుతారట. స్తోత్రం.
మనం ఏం చేయాలి? 300 సార్లు నవ్విన నువ్వు నేను అంటే ఏమని అర్థం? ఏమైంది? అప్పుడు బాధ్యతలు లేవు, చదువు లేదు, కాలేజ్ అవసరం లేదు, ఆఫీసులో ఏమంటా టీటీసీలు బీఈడీలు ఏం లేవు, డిగ్రీ లేవు. ప్రశాంతంగా పాలు తాగడం పాస్ పోయడం, పాలు తాగడం పాస్ పోయడం, ఇదే వాడి ప్రపంచం. ఇప్పుడు బాధ్యతలు, బయటికి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, ప్రొవిజన్స్ తెచ్చుకోవాలి. సంసార సాగరాన్ని ఈదలేక అతి కష్టపడుతున్న వాళ్ళు ఎవరు ఎక్కడైనా ఉన్నారంటే శాంతినగర్లోనే ఉన్నారనిపిస్తుంది, ఈ సంఘంలో ఉన్నారనిపిస్తుంది. అందరూ సంతోషంగా ఈదు తింటే మీరు సంతాపంగా ఈదుతున్నారనిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనగా there are 2 ways to go to Galilee. అనగా సమరయ అంటున్నప్పుడు ఇట్స్ ఎ ఏన్షియంట్ క్యాపిటల్ సిటీ. అది ఇస్రాయేలు యొక్క ఉత్తర రాజ్యం యొక్క నార్థన్ ఇస్రాయేల్ యొక్క క్యాపిటల్ సిటీ. ఏన్షియంట్ క్యాపిటల్ సిటీకి వచ్చాడు, ఒక హిస్టారిక్ ప్లేస్కి వచ్చాడు. నా క్వశ్చన్, ఎందుకు? వై హీ హెస్ కమ్ టు సమరియా? సమరీకి రావడాల్సిన అవసరం ఏంటి? 4 కారణాలు మీకు త్వరగా తెలియజేయబోతున్నాను. సమరయ వచ్చాడు సరే, నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? నిన్ను ఎందుకు దర్శిస్తాడు? నేను ఎరికో గురించి చెప్పాను. యెరూషలేములో నుంచి ఎరికోలోకి దిగి వెళ్ళి అక్కడ జక్కయ్యను కలుసుకున్నాడు. ఒక్క మనిషి కోసం. చూసారా? ఒక మనిషి కోసం నియర్లీ 40 కిలోమీటర్స్ నడిచాడు, ఒక్క మనిషి కోసం. స్తోత్రం. మీరు మధ్యలో నేను చెప్పినప్పుడే కాదు, మధ్యలో స్తోత్రం చెప్పినా నాకేం నష్టం లేదు. నేను మిమ్మల్ని గుర్రుగా చూసేదంటూ ఏముండదు. మీరు స్తోత్రం చెప్పకపోతే బాధ, కానీ స్తోత్రం. హల్లెలూయా. ఏంటట? 4 reasons for the visitation of Jesus. యేసు యొక్క సందర్శనకు ఉన్నటువంటి 4 కారణాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. సమరయ అనేది పక్కన పెట్టండి. ఒకవేళ నీ జీవితాన్ని దేవుడు దర్శిస్తే దేనికి? వాట్ ఇస్ ద రీజన్? 1992 రక్షించబడ్డాడు. జీసస్ ఆయన లైఫ్లోకి వచ్చాడు. వై? యేసు ప్రభు వచ్చాడు అంటే ఒక ఉద్దేశం ఉండదా? చంద్రబాబు నాయుడు గారు శాంతినగర్ 6వ వీధిలో తిరుగుతున్నాడు అనుకుందాం. అడిగాం, సార్ నమస్తే సార్, ఏమి ఇక్కడ జస్ట్ ఊరినే మార్నింగ్ వాకింగ్ అని వచ్చిట శాంతినగర్ మీద అంటాడా? there is reason behind it, there is purpose behind it. what is that purpose? చంద్రబాబు నాయుడు గారు శాంతినగర్ 6వ వీధికి రావడానికి కారణం ఏంటి? లేదా నరేంద్ర మోడీ 6వ వీధికి వచ్చాడు శాంతినగర్ ఎందుకు? ఎందుకో మరి కళ్ళు మూసుకొని నిద్రపోతున్నప్పుడు అలాగా శాంతినగర్ అనిపించింది వచ్చేసానండి అంటాడా? there is a reason. ప్రభు నిన్ను దర్శించాడంటే ఒక రీజన్ ఉంది. సారా అంగడిలో ఉండాల్సిన నిన్ను సన్నిధిలో తీసుకొచ్చి పెట్టాడంటే ఒక రీజన్ ఉంది. లేదా సినిమా హాల్లో ఉండాల్సిన నిన్ను సాన్నిధ్యములోకి తీసుకుని వచ్చాడే రీజన్. స్తోత్రం. ఈ రీజన్ మనకు అర్థం కావడం లేదు. ఈ రీజన్ అర్థమైందంటే మాత్రం మన లైఫ్ అద్భుతంగా ఉంటుంది. యేసు ఏంటంటే 4వ వచనంలో 2 మార్గాలు ఉన్నాయి, కానీ ఒక స్ట్రైట్ వేని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎప్పుడు స్ట్రైట్ వేలోకి వెళ్తాడు, మనుషుడే వంకర త్రోవల్లోకి వెళ్తాడు కదా. స్ట్రైట్గా వెళ్ళాల్సినటువంటి వాడు, వెళ్ళాల్సినటువంటి అనేక మంది యూదా బోధకులు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? కొన్ని సంవత్సరాల క్రితం, గుర్తుపెట్టుకోండి, కొన్ని సంవత్సరాల క్రితం, మేబీ ఒక 3000 years ago, అనగా యోహాను సువార్త 4వ అధ్యాయానికి 3,000 సంవత్సరాల క్రితం ఒక మనిషి సమరయకు వచ్చాడు. ఎవరైనా? యాకోబు సమరయకు వచ్చాడు. ఏమండి? ఈమె అడిగింది, సార్ మీరు యాకోబు కన్నా గొప్పవాళ్ళేనా? ఆయన ఏం సమాధానం? యాకోబు ఏంటి? యాకోబు ఒట్టి బావిలో నీళ్ళు ఇచ్చినవాడు, కానీ ఆ నీళ్లు తాగిన వాడు చచ్చిపోయారు. కానీ యేసు ఇచ్చే జలములు తాగినవాడు వాడు ఎన్నటికీ చనిపోడు. వాని హృదయములో నుంచి, వాని ఆత్మలో నుంచి ఊరడి బుగ్గలాగా దాన్ని చేసేవాడు. ఏమండి?
3000 సంవత్సరాల క్రితం ఒక మనిషి దర్శించినటువంటి అదే హిస్టారిక్ ప్లేస్కి జీసస్ వచ్చాడు. వై? ఆదికాండం 33:18 వచ్చి ఏం చేశాడు ఈయన? ఈ పెద్ద ఆయన జేకబ్ అనేటువంటి ఆయన ఏం చేశాడు? ఏం ఎలగబెట్టాడు అక్కడ? చూడండి 33:18 ఆదికాండం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. యాకోబు పద్దనారాములో నుంచి అంటే ఏమని అర్థం? 20 సంవత్సరాలు ఇల్లరికం చేసి భార్య వాళ్ళ ఇంట్లో ఉండి, మనకు భార్య, ఆయనకు భార్య లూ యాడ్ అయింది ఆయనకి. స్తోత్రం. ఏం సార్, ఎక్కడి నుంచి ఎక్కడికి? నాన్నకు బాగలేదని తెలిసింది, అమ్మకు బాగలేదని తెలిసింది. 20 సంవత్సరాలు అయింది నేను వాళ్ళని చూడాలి. ఐ హ్యావ్ టు గో బ్యాక్. ఈ ఆలోచన నీకే స్వయంగా వచ్చిందా? ఎవడన్నా బుట్టిచ్చాడా? స్తోత్రం. కొంతమందికి కొన్ని ఆలోచనలు ఎవడో ఒకడు బుట్టించాలి. మీ నాన్న చచ్చిపోయింటాడేమో, పోయి చూసిరాపో. మీ అమ్మ బతికుందో లేదో మరి. కరెక్టే. మా నాయన, నేను మా అన్నయ్య గొడవ పడుతున్న టైంలోనే సాగు బతుకుల్లో ఉన్నాడు. మాంసం తిని చస్తానన్నాడు, చచ్చిపోయింటాడు. ఈ పాటికి 20 సంవత్సరాలు అంటే సమాధి కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింటుంది. జ్ఞాపకార్థ కూడికలు లేవు, ఆదరణ కూడికలు లేవు. మళ్ళీ ఒక అనుమానం, ఒకవేళ ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిండేది కదా. ముసలోళ్ళు 20 సంవత్సరాలు బతికే అవకాశం ఉందా? హిజ్కియా ఆయుష్ను దేవుడు 15 సంవత్సరాలు పొడిగించాడు అంటున్నారు. కానీ ఒక అద్భుతమైన విషయం, ఆత్మీయ సంగతి మర్మం చేస్తున్నాను. దేవుడు ఇస్సాకు యొక్క ఆయుష్ను 20 సంవత్సరాలు పొడిగించాడు. చప్పటి కొట్టి దేవుడు నామాన్ని మహిమపరచాలి. దేవుని పని ఆయుష్ను పొడిగించడమే కాదా? పొడిగించి నాకు వద్దునైనా నేను చస్తానంటున్నాడు మెతూషెల. నో, యూ హ్యావ్ టు లివ్ అని. 960 సంవత్సరాలు చాలు, ఇప్పటికైనా చంపవా? మనమేం అడుగుతాం? మనవరాలి పెళ్లి చూసినా చస్తాను ఇది అనుకుంటాం. మెతూషెల అంటున్నాడు ఇప్పటికే అందరూ బతికిన దానికన్నా ఎక్కువ బతికే నేను, నా వల్ల కాదు. స్తోత్రం కాదా? దేవుడు యాకోబు యొక్క ఇస్సాకు యొక్క ఆయుష్ను 20 సంవత్సరాలు పొడిగించాడు. అందరూ హిజ్కియా ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించడం గురించి మన పాస్టర్లు ప్రసంగం చేస్తారు. చాలా ఉదాహరణలు, ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను. యోబు యొక్క ఆయుష్ను పొడిగించలేదు దేవుడు. ఎన్ని సంవత్సరాలు పొడిగించాడు? సరే, నేను ప్రశ్నలు అడగను. ఇక గొంతు ఎండిపోయింది, అయిపోయింది నా లైఫ్, ఫిలిష్తీయులు వచ్చేశారు, వస్తారు వాళ్ళు అని ఆ పచ్చి దవడెముకను పారేసాడు ఒకడు. పారేసి పడిపోయాడు, నా వల్ల కాదు, ఐ కాంట్, ఐ విల్ డై అన్నాడు. అంతేనా? అప్పుడు ఏం జరిగింది? దేవుడు గోతిని చీల్చి నీళ్లు రప్పించగా అతడు తాగి తెప్పరిల్లెను. కింద వచనంలో రాయబడింది, అతడు 20 సంవత్సరాలు ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండి వెళ్ళాడు. అంటే ఏమనర్థం? 20 నిమిషాల తర్వాత 20 సెకండ్ల తర్వాత చస్తావు అనుకున్న వాడిని 20 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. హిజ్కియా ఆయుష్ 15 సంవత్సరాలతో ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. యోబు ఆయుష్ గురించి చెప్పాను నేను, మెతూషెల ఆయుష్ గురించి చెప్పాను, ఇస్సాకు ఆయుష్ గురించి చెప్పాను, సంసోను ఆయుష్ను గురించి చెప్పాను. బైబిల్లో ఒకటే కాదు, ఇటువంటి రిపీట్ అయ్యేటువంటి ఇన్సిడెంట్స్ బోల్డ్ ఉన్నాయి. నేను ఆ ఆయుష్ కూడా పొడిగిస్తాడు. 6-7 సంవత్సరాల క్రితం గుణదల్లో తలకాయ పగిలి రక్తం గారి ముఖమంతా వాసిపోయి అన్య దేవుళ్ళ యొక్క ఒక వికృతమైన రూపంలోకి వెళ్ళిపోయి నేను, స్తోత్రం హల్లెలూయా, చచ్చిపోవాల్సింది నేను, దేవుడు నన్ను బతికించాడు. దేవునికి స్తోత్రం. చచ్చిపోయింటే అంత ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు బతికున్నాను కాబట్టి నా బోధలు, నా ప్రసంగాలు మీరు విని భరించాల్సి వస్తుంది. ఈ మనిషి అప్పుడు చచ్చిపోయింటే బాగుండేది. శుద్ధంగా ఫోటో పెట్టుకొని ప్రతి సంవత్సరం ఏదో రోజు ఆయన చచ్చిపోయిన రోజు డిసెంబర్ 15వ తేదీ ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటే బాగుండేది అనుకునేవాళ్ళేమో. స్తోత్రం హల్లెలూయా. గట్టి పెండాలం అంత తొందరగా చావం, భూమి మీద ఏదో పని చేసేసి వస్తాం. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. తొందరగా చచ్చిపోయే పాసిబిలిటీ మాకుంది. అరిచి ఊరు తిరిగి నిద్రలేక, భోజనం సరిగా లేక, అనారోగ్యానికి గురవుతూ. కానీ మీరు ఎంతో అతి జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోంచి కదలకుండా, ఊరి పొలిమేరలు దాటకుండా ఉంటారు. మీరు తొందరగా చచ్చిపోతారు. మీకు భూస్థాపనం ఏం చేయాలిగా? జాగ్రత్త తీసుకునేవాడు తొందరగా చస్తున్నాడు, జాగ్రత్త లేనోడు డోంట్ కేర్,
అన్నవాడు మాత్రం దీర్ఘంగా బతుకుతున్నాడు కదా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఏం చెప్పుకుంటున్నాం? అనేటువంటి ఆయన ఈ షెమెర్ అనేటువంటి షెమెర్లో నుంచి సమరియాకి ఎందుకు వచ్చాడు సార్, ఎందుకు వచ్చారు సార్ అని అడిగితే చదవండి 33:18 ఆదికాండం. యాకోబు పద్దనరాము నుండి వచ్చిన తర్వాత, అనగా మామగారింట్లో నుంచి మేనమామగారింట్లో నుంచి వచ్చిన తర్వాత ఆ ఊరి ముందర ఏం వేసాడంట? యాకోబు వచ్చింది పాకలేసుకోవడానికి, యాకోబు వచ్చింది ఇల్లు కట్టుకోవడానికి. కానీ యాకోబు కన్నా గొప్పవాడు వచ్చింది జీవితాలను కట్టడానికి వచ్చాడు. ఇల్లు కట్టేది ప్రతి బేల్దారి చేసే పనే, కానీ జీవితం కట్టేది. స్తోత్రం. కాబట్టి యాకోబు కన్నా గొప్పవాడు అంటే చాలా రెట్లు గొప్పవాడు. అసలు ఆ ప్రశ్నే పిచ్చి ప్రశ్న. సమరయ స్త్రీ అయినటువంటి ఫోటీనా, సిస్టర్ ఫోటీనా గారు, ఆమె పేరు అది, ఫోటీనా అనేటువంటి సహోదరి, 14 లేదా ఫోటీనా అనేటువంటి సహోదరి. అమ్మా, యాకోబుకి యేసు ప్రభువుకి పోలిక ఏంటి? ఏ లోకంట? ఎంత తేడా ఉంది వాళ్ళ మధ్యలో? నక్కకి ఏ లోకానికంట? తప్పు. నక్కకి నాగలోకం కాదు, చాలా తప్పు, చాలా మందికి తెలియని విషయం. నక్కకి నాకలోకానికి. నాకము అంటే ఆకాశము, నక్క నేల మీద ఉంటుంది, నాకము అంటే ఆకాశం. నాగలోకం అనే లోకం లేదు. ఏమంటే మీకు అర్థమవుతుందో లేదో మరి? స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు తేడా యేసు ప్రభువుకి యాకోబుకి తేడా ఉందా లేదా? రెండు ఈక్వల్ అండి, సేమ్, బోత్ ఆర్ సేమ్. కాదు, హీఈస్ మోర్ హయ్యర్, మోర్ గ్రేటర్ దాన్ ఆల్ ద యాన్సెస్టర్స్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధన పరిశుద్ధులందరికన్నా శ్రేష్టమైన వాడు ఆయన. అబ్రహాము కన్నా గొప్పవాడు ఆయన, సొలొమోను కన్నా గొప్పవాడు ఆయన, దావీదు కన్నా గొప్పవాడు ఆయన, దేవదూతల కన్నా గొప్పవాడు ఆయన, మోషే కన్నా గొప్పవాడు ఆయన, అహరోను కన్నా గొప్పవాడు. హీస్ ద గ్రేటర్ వన్. ఆయన మెల్కీసెదెకు కన్నా గొప్పవాడు. ఇదిగో ఆయన యోనా కన్నా గొప్పవాడు ఆయన, ఈ దేవాలయము కన్నా గొప్పవాడు. ఏమంటే ఇవన్నీ లేవా? స్తోత్రం చెప్పరేంటి మీరు? స్తోత్రం. టిఫిన్ తిని బద్ధకంగా ఉంది, స్తోత్రం చెప్పడానికి కూడా నీరసంగా ఉంది. కొద్దిగా స్తోత్రం చెప్తే హుషారన్న వస్తుంది, లోపల ఫైర్ వస్తుంది. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. రేపు వారము మా బావగారు వాళ్ళు కేరళలో ఉంటారు. వాళ్ళు ఏం చెప్పుకుంటారో దీని గురించి. ఇంత నిర్జీవమైన సంఘాన్ని మా బామ్మర్ది నడిపిస్తున్నాడు అని చెప్పడానికి వాళ్ళు సంతోషపడతారో సిగ్గుపడతారో నాకు తెలియదు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఒక మనిషి సమరయకు వచ్చాడు. ఎందుకు? వాడు సుఖంగా నిద్రపోవడానికి. తాను సుఖంగా నిద్రపోవడానికి సమరయకు రాలేదు, కొన్ని జీవితాలను సరిచేయడానికి ఆయన వచ్చాడు. హీస్ ద బిల్డర్ ఆఫ్ యువర్ లైఫ్, నాట్ ద బిల్డర్ ఆఫ్ యువర్ హౌస్. నీ యొక్క ఇంటిని కట్టేవాడు కాదు, నీ జీవితాన్ని కట్టేవాడు. నా ఇల్లు నాకు దోచిన విధంగా నేను కట్టుకుంటాను. ఏదో పిచ్చి పిచ్చిగా కట్టుకోగలను. నేను ఇంజనీర్ని కాకపోయినా, బేల్దార్ని కాకపోయినా, మేసన్ని కాకపోయినా ఏదో కట్టుకుంటాను. కానీ యేసు నా జీవితాన్ని కట్టేవాడు. స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు 4 రీజన్స్ మీకు చెప్పబోతున్నాను. అసలు యేసు ఎందుకు వచ్చాడు? వచ్చాడంటే రీజన్ ఉందా? వాట్ ఆర్ ద 4 రీజన్స్ దట్ హీ హాస్ కమ్ టు సమరియా? నెంబర్ 1, మొట్టమొదటి కారణం చదవండి, 9వ వచనం. స్తోత్రం. ఏం అడిగాడు? ఏమా మీరేం క్యాస్ట్ అని అడిగాడా? ఏమడిగాడు? అమ్మా నేను యెరూషలేము నుంచి నడుచుకుంటూ వస్తున్నాను, దప్పికేస్తుంది కొద్దిగా. తప్ప అది? ఏమంటే అది అడగడం తప్ప? దాహం అయింది కాబట్టి అడిగాడు. అడిగితే తప్పేంటి? అడిగిన దానికి మీరు ఏముట్లు అని అడిగితే ఎట్లుంటుంది? అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టండి, మీరు ఏముట్లు? కొంతమంది కోసం ఇల్లు ఎత్తకడానికి పోయినప్పుడు మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా రెండు అని చెప్పాను నేను. ఓ నువ్వు వాస్తవమే, అదేంటది? మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా?
నేను వెజిటేరియన్ అయితే ఏంటి, నాన్ వెజిటేరియన్ అయితే మీకు కావాల్సిన మంత్లీ రెంటేగా. అంటే ఏమన్నా దాని ద్వారా వెజిటేరియన్ అంటే బాపనోడు లేదా ఇంకోటి ఏదో అనుకుంటారని. మేము తింటామండి, అబ్రహాం తింటామండి అన్నాం అనుకోండి, ఓహో అని అనుకుంటారని కదా. సార్ నాకు అర్థం కాని విషయం, మీరు నన్ను ఏం తింటారు, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అడగాల్సినంత అవసరం ఏముంది? దట్స్ నాట్ ఇంపార్టెంట్ మ్యాటర్. డబ్బులు ఉన్నాయా వెజిటేరియన్, డబ్బు లేకపోతే వెజిటేరియన్. డబ్బులు ఉన్నాయా? సండే నా దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయి. పప్పన్న ఎవడు తింటాడండి? మటన్ తెచ్చుకుంటాను నేను కాదా. స్తోత్రం స్తోత్రం. మనం ఏం తింటే వాడికి, మన ఆహారాన్ని కూడా నియంత్రించడానికి వాళ్ళెవరు? మన ఆహారాన్ని కూడా మనం ఏమి తినాలని చెప్పాల్సింది వాడు కాదు. నాకు ఏ దోస్తే నేను తింటా. రేపు అనారోగ్యం వచ్చి నేను తినలేకపోతే సంగతి వేరే విషయం. మనం ఆలోచిస్తున్న విషయం, అమ్మా కొద్ది నీళ్ళు ఇవ్వా అడిగితే ఏమనింది? నీకు నీళ్ళు ఇచ్చినట్టు తెలిసిందా? ఏమ్మా ఎవరికో నీళ్లు పోస్తున్నావే, ఎవరాడు, అసలు ఎందుకు వచ్చాడు? ఆయనకి నీకు సంబంధం ఏంటి? ఇప్పుడు నా 5 మంది భర్తలు చాలకుండా 6వ భర్త ఉన్నప్పటికీ కూడా 7వ భర్తతో నీకేం పని? ఇదేగా తలనొప్పి. ఆమె ఇంకా చెప్పింది, సార్ నీకు చేదుకోనట్టుకు 11వ వచనం. అప్పుడు స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, బావి లోతైందా లోతు లేనిదా అని అడిగారా? అవన్నీ అనవసరమైన విషయాలు. ముందు నాకు దాహంగా ఉంది, నీళ్ళు ఇవ్వకుండా నీళ్ళ బాటిల్ చూపించి, ఇదిగో అమ్మా దీంట్లో హైడ్రోజన్ అయాన్స్ ఉన్నాయి, ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి, పార్టికల్స్ ఉన్నాయి. ముందు నువ్వు ఈరా స్వామి, నాకు దాహం వేస్తుంది, ఇలా 2 కలిపితేనే వాటర్ అయింది. నాకైనా ఎందుకండి, ఏమంటే దీన్ని మైక్రోస్కోప్లోంచి చూస్తే బ్యాక్టీరియాలు ఉన్నాయి, వైరస్లు ఉన్నాయి. నాకెందుకండి అవన్నీ? నాకేం కావాలి? ఇప్పుడు దాహం వేసింది, నీళ్ళు తాగుతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ హైడ్రోజన్లు మీ ఆక్సిజన్లు మీ దగ్గర పెట్టుకోండి, నాకెందుకు ఆ హైడ్రోజన్లు ఆక్సిజన్లతో? స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట నెంబర్ 1, వై హీ హాస్ కమ్ టు సమరయ. ఒకటి, దేనికి వచ్చాడో తెలుసా? వాళ్ళిద్దరి మధ్యలో, ఎవరిద్దరి మధ్యలో? ఆడామగా మధ్యలో కాదు, సమరయులకి ఇశ్రాయేలు మధ్యలో సుమారు 800 సంవత్సరాలుగా ఉన్న శత్రుత్వాన్ని సమాధి చేసి స్నేహహస్తాన్ని చాపడానికి వచ్చాడు. హీ హాస్ కమ్ డౌన్, హీ హాస్ కమ్ టు దేర్ టు ఎక్స్టెండ్ ద హ్యాండ్ ఆఫ్ లవ్. ప్రేమ హస్తాన్ని చాపడానికి, ఫ్రెండ్షిప్ కోసం చేజాపాడు. ఇంకా చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే, ఆ బావి దగ్గరకు వచ్చి తోడుకోవడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఫేస్బుక్ చూస్తున్న సమరయ స్త్రీకి, పర్సన్స్ యూనో, పీపుల్ యూనో అని అనేసరికి వెంటనే సమరయ స్త్రీని చూశాడు, 14 అని చూశాడు, కొట్టాడు, యాడ్ ఫ్రెండ్ యాడ్ చేసింది. వెంటనే షీ యాక్సెప్టెడ్. వెంటనే ప్రైజ్ లార్డ్, షలోమ్, మరణాథ అన్నాడు ఈయన. అలా స్టార్ట్ అయింది వాళ్ళ ఫ్రెండ్షిప్. ఆ ఫేస్బుక్ చాటింగ్ అలా స్టార్ట్ అయిందిలేండి. ఏమున్నాయిగా ఫేస్బుక్లు, లేదా వాట్సప్లు, లేకపోతే ఇన్స్టాలు, స్నాపులు, థ్రెడ్లు, రకరకాలు వచ్చేసేగా. ఎందుకండి ఇన్ని? మనసు ఇప్పి మాట్లాడుకోవడానికి ఎన్ని అవసరం లేదు. ఏదో ఇన్ని చాలా ఎక్కువైపోయినాయి. మీకు స్నాప్ చాట్ లేదా? వాడు లేచిన దగ్గర నుంచి వాడు తిన్న చికెను మటను పోస్టులు పెడుతున్నాడు. చెప్పాను, దయచేసి స్నాప్ చాట్లో ఏమన్నా దేవుని మాటలు పెట్టండి. మీరు ఏం తింటే నాకెందుకురా బాబు, జాయింట్లు తిన్నాను, అర్ధరాత్రి 12 గంటలప్పుడు నేను వాడు ఏం తిన్నాడో నేను ఫోటో పెడుతున్నాడు స్నాప్చాట్లో. అర్ధరాత్రి టైంలో, నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోకుండా తింటున్నావు అంటే నువ్వు ఎంత తిండిపోతుందో నాకు అర్థమవుతుంది. ఈ స్నాప్చాట్లు దేనికి మనకు? ఇంకా స్తోత్రం. నీకు ఇప్పుడు స్నాప్చాట్ కాదు, స్లాప్ చాట్ కావాలని చెప్పా. స్తోత్రం స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం నెంబర్ 1. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏముంది? శత్రు సంహారము కాదు, శత్రుత్వ సంహారం చేయడానికి వచ్చాడు. దేనికి వచ్చాడండి యేసు ప్రభు? యూదులకు సమరయులకు మధ్యలో ఉన్న శత్రుత్వాన్ని, శత్రువును సంహరించడానికి కాదు, శత్రుత్వ సంహారం చేయడానికి. టు డెస్ట్రాయ్, టు రూయిన్. స్తోత్రం, హల్లెలూయా.
వారిద్దరి మధ్యలో ఉన్న అడ్డుగోడను పడగొట్టి, ఎఫెసీ పత్రిక 2:15 అన్యజనులకి యూదులకు మధ్యలో ఉన్న అడ్డుగోడ, అదృశ్యమైన అడ్డుగోడ ఉంది, దాన్ని పడగొట్టి వారిద్దరిని ఒక్క పురుషునిగా చేశాడు. ఏమంటే అదేగా మీ బైబిల్లో ఉంది. స్తోత్రం. వారిద్దరి మధ్యలో ఏముందట? అపవాది అడ్డుగోడలు కట్టేశాడు, చైనా వాల్స్ కట్టేశాడు. పక్కపక్కనే ఉన్నారు కానీ ఎంత ఎగిరి చూసినా కనిపించడం లేదు. ఏమున్నారా, ఎవరున్నారని కనిపించడం లేదు. స్తోత్రం. భార్యాభర్తలే ఒక ఇంట్లో ఉంటారు, వాళ్ళిద్దరి మధ్యలో అడ్డుగోడలు, మాట్లాడుకోరు. గోడతోనో పిల్లితోనో కుక్కతో మాట్లాడు, నేను వెళ్తున్నా అంటాడు ఆయన. సరే త్వరగా రా సాయంత్రం. ఎవరితో మాట్లాడారు? ప్రేమగా బావా ఎప్పుడొస్తావు బావా, మళ్ళీ సాయంత్రం త్వరగా వచ్చే బావా అనేదానికి ఎలా ఉంది? ఎప్పుడొస్తావు? పేరు లేదు, సంబోధన లేదు కాదా? ఇలా ఉన్నాయి విచిత్రమైన బంధాలు. ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళు మీడియేటర్స్ అయిపోతారు వీళ్ళిద్దరి మధ్యలో. భార్యాభర్తల మధ్యలో మీడియేటర్స్, ట్రాన్స్లేటర్స్. ఆమె మౌనాన్ని ఈయన భాషలోకి, ఈయన మౌనాన్ని ఆమె భాషలోకి ట్రాన్స్లేషన్ చేయడానికి ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు పుడతారు మనకు. వీళ్ళని అనవసరంగా బలి చేస్తున్నాం, స్కేప్ గోట్లుగా చేస్తున్నాం. భార్యాభర్తలకు మధ్యలో బిడ్డలు ట్రాన్స్లేటర్లుగాను మధ్యవర్తులుగాను ఉండాల్సిన అవసరం లేదు. భార్య నేరుగా భర్తతో మాట్లాడాలి, భర్త నేరుగా భార్యతో మాట్లాడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరమాత్ముడు భూమి మీద ఉన్నటువంటి నరాత్మతో సంభాషించడానికి కిందకి దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మొట్టమొదటి మాట, వారిద్దరి మధ్యలో ఏముందట? చదవండి ఒక మాట. ఎఫెసీ పత్రిక 2:16. ఎఫెసీ పత్రిక 2:16. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎఫెసీ లేఖనం 2:16. ఎఫెసీ పత్రిక 2:16. తన సిలువ వలన, యేసు ప్రభు సిలువ వలన. అమ్మ, మీరు మెడలో వేసుకున్న బంగారు సిలువ వలన కాదు, మీరు వేసుకున్న వెండి సిలువ వలన కాదు, మీరు సమాధి మీద పెట్టిన సిలువ వలన కాదు. దేని వలనంట? ఆ సిలువ వలన, అనగా ఆ సిలువ మరణము వలన ఆ ద్వేషమును ఏం చేశాడంట? హీ డెస్ట్రాయిడ్ ద ఎనిమిటీ. స్తోత్రం. దేన్ని సంహరించాడు? దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఏం సంహరించాడట? మేం సాబ్ క్యా హై? ఎఫెసీ పత్రిక 2 అధ్యాయ. స్తోత్రం. 16. దాన్ని చంపాం, మనిషిని చంపుతాం మనం. ఏమండి? భర్తను చంపుతారు మానసికంగా, భార్యను మానసికంగా చంపుతాం. మనము భర్తని భార్యని చంపాల్సింది వాళ్ళల్లో ఉన్న ద్వేషాన్ని చంపాలి. ఏ సార్? పాల్ సార్ గారు అంతేగా? తోడా ఆగే కొద్దిగా పీచే, కొద్దిగా చదవండి. 15 అక్కడ ఒక మనకు మాట కాదు. ద్వేష ఎక్కడో పాయింట్ మిస్ అయింది. 14లో ఎక్కడ ఉంటుంది? సరేలేండి. మనం ఓకే. సార్ న్యూ మ్యాన్, దట్ ఈస్ అ చర్చ్. సిక్తా 2:16 ನಿಮಗೆ ಸಿಕ್ಕಲ್ಲ. ಅದೇ ಪಾಯಿಂಟ್ ಅದು. ಒಂದು ನಿಮಿಷ, एक मिनट रुको जी आप पढ़िए. ದ್ವೇಷ, ಇಂಥ ದ್ವೇಷವನ್ನು ತನ್ನ ಸಿಲುಬೆಯ ಮೂಲಕ ದೇವನಿ ಸ್ತೋತ್ರ. ಕನ್ನಡ, ಸಾರಿ ಹಿಂದಿ. ಮೇಮ್ ಸಾಬ್ ಪढ़िए. నై సరే దేవుని స్తోత్రం. పాయింట్ ఏంటి? దేన్ని సంహరించాడంట? ఎలా సంహరించాడు? సంహారం అనగానే ఒక పెద్ద కత్తి తీసుకోవాలి మనం, అంతేగా? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది, రోజుకు 2000-3000 మంది చస్తా ఉన్నారు. 2 రాజ్యాలు లేకుండా పోతాయి. గుర్తుపెట్టుకోండి. అందరూ ఇజ్రాయెల్ని తెగ పొగిడేస్తున్నారు. క్రైస్తవులందరికీ పని లేదు, వాక్యం తెలియని క్రైస్తవులందరూ ఓ ఇజ్రాయెల్ అది ఇది. కరెక్ట్గా ఇంకో 12 రోజులకి ఇజ్రాయెల్ 0 అవుతుంది. ఇజ్రాయెల్ సర్వనాశనం కాబోతుంది. రాసుకోండి మీరు. అందరూ ఇజ్రాయెల్ దేవుడు పుట్టిన స్థలం,
అరే బాబు దేవుడు పుట్టిన స్థలం అని మీరు అంటున్నారేమో కానీ అక్కడ ఉన్నది 2% మంది క్రిస్టియన్స్ అంతే. మనం క్రిస్మస్ చేసుకున్నాం గత డిసెంబర్లో, అక్కడ క్రిస్మస్ లేదు. స్తోత్రం. అందరూ ప్రతివాడు ఐ స్టాండ్ ఫర్ ఇజ్రాయెల్ అంట, ఒకడు ఐ స్టాండ్ ఫర్ ఇజ్రాయెల్ అంట, ఐ స్టాండ్ ఫర్ జీసస్ అని చెప్పాను నేను. ఐఎమ్ నాట్ స్టాండింగ్ ఫర్ ఎనీ నేషన్, ఐఎమ్ నాట్ స్టాండింగ్ ఫర్ ఎనీ పార్టీ, ఐఎమ్ నాట్ స్టాండింగ్ ఫర్ ఎనీ అదర్ పర్సన్, బట్ ఐఎమ్ స్టాండింగ్ ఫర్ జీసస్. ఇజ్రాయేలు కోసం నువ్వు నిలబడ్డం ఏంటి పిచ్చోడా? 97 లక్షల మంది ఉన్నటువంటి చిన్న దేశం కోసం నువ్వు నిలబడ్డం ఏంటి? ఇజ్రాయేల్ పౌరుడివా? కాదుగా. అందరూ ప్రతివాడు ఇజ్రాయేల్కి మద్దతు పలుకుతున్నాడు, ఇజ్రాయేల్కి సంఘీభావం పలుకుతున్నాడు. యుద్ధము ఎవడు చేసినా తప్పే, ఇజ్రాయేలుడు చేసినా, ఇరానోడు ఇరాకోడు ఎవడు చేసినా తప్పే, యుద్ధము తప్పే. రోజుకు 2000 మంది చచ్చిపోతున్నారండి ఇరాన్లోను, ఇక్కడ మొత్తం 4 ఇంచుమించు 10,000 మంది చస్తున్నారు. యుద్ధం జరగాలి, చచ్చిపోయి రోజుకు 10,000 మంది చచ్చిపోయి కొంతకాలానికి అక్కడ మనుషులు ఉండరు. శిథిలాలు, శవాలు, కుళ్ళిపోయిన శవాలు మాత్రమే మిగులుతాయి. మీరు ఎవరికి ఓటేస్తున్నారు? ఇజ్రాయెల్కా? వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పేసి మీరు దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్? సరే, ఈ రాజకీయాల్లోకి వెళ్ళడం లేదు రండి. వారిద్దరి మధ్యలో ఏముందట? స్తోత్రం. ఇజ్రాయేల్ను అసలు కొట్టే దేశమే లేదండి అని యూట్యూబ్ వీడియోలు ఉంటాయి చూడండి. ఇజ్రాయేల్ ప్రపంచంలో ఏ దేశం ఏం చేయలేదు. ఎందుకు చేయలేదు? ఇంకో 10 రోజులు యుద్ధం జరిగిందంటే ఇజ్రాయేల్ ఏముండదు, అది పరిస్థితి. బైబిల్ చరిత్ర చదివితే ఇజ్రాయేల్ని తొక్కి మిక్కిలి హీనదశకు తీసుకొచ్చిన సందర్భాలు లేవండి. ఫిలిస్తీన్లు, మిథ్యానీయులు, అమోరీయులు లేరా? ఇజ్రాయేల్ దేవుని రాజ్యమే కదా. అప్పుడు ఎందుకు సర్వనాశనం చేశారు ఇజ్రాయేల్ని? ఒక సందర్భంలో ఇజ్రాయేలు వాళ్ళ ఆయుధాలను కూడా నాగళ్ళుగా మార్చేశారట. ఆయుధాలు లేవు వాళ్ళకి. ఏమంటే లేదా? బైబిల్లో లేదా? బైబిల్ చదవనా మీరు? ఐ స్టాండ్ ఏం సార్? వాళ్ళకి ఆయుధాలు లేవు. అది ఇజ్రాయేల్ పరిస్థితి. మీరు ఇంత గొప్ప ఇజ్రాయేల్ దేశం గురించి చెప్తున్నారు, 100 దేశాలకు చేరిపోయారు వీళ్ళ గురించి మనం ఐ స్టాండ్ ఫర్ ఇజ్రాయేల్ అంటున్నారు. అరే బాబు, నువ్వు ఉన్న దేశం కోసం ఐ స్టాండ్ ఫర్ ఇండియా అనండి చాలు, ఐ స్టాండ్ ఫర్ నెల్లూరు అనండి చాలు, ఐ స్టాండ్ ఫర్ మై చర్చ్ అనండి, ఐ స్టాండ్ ఫర్ మై ఫ్యామిలీ అని చెప్పండి. అదెవడు చెప్పడు. పక్కింటోడు కోసం, ఎదురింటోడు కోసం స్టాండ్ అవుతాడు, కానీ మన సొంత కుటుంబ సభ్యుల కోసం మనం స్టాండ్ కాలేము. సరే, ఏదేమైనప్పటికీ మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, నెంబర్ 1, వాట్ ఈస్ ద రీజన్? ఫస్ట్ రీజన్, నా టైం ముగించాల్సిన సమయం ఏంది. శత్రు సంహారం కోసం. శత్రువు ఎవరు? సమరయ స్త్రీ శత్రువు కాదు, సమరయులు శత్రువులు కాదు. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి శత్రుత్వం, ఆ ద్వేషాన్ని దేవుడు సంహరించాడు. నెంబర్ 1. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేనికి వచ్చినట్టు? 4వ అధ్యాయం 16వ వచనం. యేసు దేవుని స్తోత్రం. ఏం చెప్పాడు? ఏదో వాళ్ళిద్దరు ఏదో మాట్లాడు, నీళ్ళు అంటే నీళ్ళు ఇవ్వలేనా, ఆమెకు జీవజలం కావాలట. సరే, ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నీవు వెళ్ళి, ఆమె ఏమనింది? నీకు బెనిఫిట్ లేదంటే నువ్వు విధవరాలివా? నువ్వెవరివి? విషయం చెప్తా వినమ్మా, నీకు 5 పెనిమిట్లు ఉండిరి. ఇంకేం పెళ్ళండి? ఈ రోజుల్లో ఎవడైనా ఒక భర్త చదివి ఏమా మళ్ళీ చేసుకుంటా అంటే, లేదు సార్, నా 2 బిడ్డల కోసం నేను బతుకుతాను, నాకు వద్దు అంటున్నారు వీళ్ళు. ఈమె 5 పెళ్ళిళ్ళు చేసుకొని 6వ వాడితో ఉంది. ఏమంటే అదేగా రాయబడింది అక్కడ. 5 మంది చచ్చిపోయారు, 5 మంది ఒకే టైంలో లేరు. ఉంటే మళ్ళీ అది వ్యభిచారం అవుద్ది. స్తోత్రం, హల్లెలూయా. నీ పెనిమిటిని తీసుకొనిరా. ఇక్కడ ఒక విచిత్రమైన మాట మీకు చెప్తా. స్తోత్రం. నీవు వెళ్ళి అంటే ఏమని అర్థం? గ్రీకులో హైపాగే అనేటువంటి ఒక మాట ఉంది. దాని అర్థం ఏంటంటే వెళ్ళడం అని ఉంది. దానికి ఒక అర్థం ఏంటంటే డై అని అర్థం. నువ్వు చావు, నీ పెనిమిటిని తీసుకొనిరా. నీ చావు నువ్వు చావు, నీ భర్తను తీసుకొనిరా, నేను ఇస్తాను. అదేంటది? గో అనేటువంటి మాటలకి హైపాగే అనేటువంటి ఒక గ్రీకు పదం. దానికి అర్థం గో అంటే డై అన్నారు. చచ్చిపోమ్మా నువ్వు. ఉండండి, మా ఇంటికి పోయి తీసుకువస్తాను అంటే మీరు చచ్చిపో అంటారా? అమ్మ ఈరోజు విడిపోతున్నాం, మళ్ళీ వచ్చి ఆదివారం కలుసుకుందాం, వెళ్ళి చావండి అన్నాను అనుకోండి,
ఆశీర్వాదాలు ఇచ్చి. ఏందండి, ఏం పాస్ట్ అండి అతను, క్షేమంగా వెళ్ళండి, సమాధానంగా వెళ్ళండి అంటే బాగుంది, వెళ్ళి సావండి అంటున్నాడే. ఆమెతో చెప్పిన మాట, నువ్వు చావాలి. హైపాగే, యు డై అండ్ బ్రింగ్ యువర్ హస్బెండ్. నువ్వు శరీర సంబంధమైన విషయాల్లో చనిపోకపోతే ఒక వ్యక్తిని తీసుకొని రాలేవు. స్తోత్రం. సంసోను 300 లెక్కలు పట్టుకున్నాడు. ఎట్లా పట్టుకున్నాడు? సంసోను పట్టుకున్నాడు చచ్చిపోయినోళ్ళలాగా. నక్క వచ్చింది, అర్థమైంది, దాన్ని పట్టేసుకున్నాడు. నక్క చచ్చిపోయిన వాటి దగ్గరికి వెళ్తుంది. సంసోను చచ్చిపోయినట్టు పడుకున్నాడు. రావడం, ఒక్కో నక్కను పట్టుకోవడం, ఒక్కో నక్కను పట్టుకోవడం. చీరాల్లో కొన్ని సంవత్సరాల క్రితం ఎక్స్పర్ట్ అయిన వాళ్ళని తీసుకొని వస్తే వారం రోజులు ప్రయత్నం చేస్తే వాళ్ళు 10 నక్కలు పట్టుకున్నారట, ఎక్స్పర్ట్లని. ఈ మనిషి 300 నక్కలు పట్టేసుకున్నాడట. పట్టేసుకోవడం కదా, ఆ 2 తోకలు గెలిపి కట్టేసి వాటి మధ్యలో దివిటీ పెట్టాడట. నువ్వు చావకపోతే ఒకరిని తేలేవు. యూ షుడ్ డై అండ్ బ్రింగ్ సమ్వన్. శరీర సంబంధమైన విషయాలు, ఆవేశం విషయంలో, ఉద్రేకం విషయంలో, అసూయ విషయంలో, పగ ప్రతీకారాల విషయంలో నువ్వు చనిపోతేనే ఒకరిని తేగలవు. స్తోత్రం చెప్పండి మీరు. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, నువ్వేం కావాలి? ఇక్కడున్న మీరందరూ ఏం కావాలి? సౌజన్య సిస్టర్, యూ షుడ్ డై. హైపాగే, నువ్వు చచ్చిపోవాలి. అదేంటండి ఇది? స్తోత్రం. సుకన్య ఆంటీ, నువ్వు చచ్చిపోవాలి. ఏంటిది? వాట్ ఈస్ దిస్? ఆమెతో అదే చెప్పాడు, గో, నీ చావు నువ్వు చచ్చి నీ భర్తను తీసుకొని రా. నీకు నిజంగా జీవజలమే కావాల్సి ఉంటే. స్తోత్రం. హల్లెలూయా. నీకు కావాలిగా, అయితే ఏం కావాలి? పాపము విషయములో మృతులుగాను, దేవుని విషయములో సజీవులుగాను మిమ్మల్ని మీరు ఎంచుకొనుడి. రోమాపత్రిక 6వ అధ్యాయంలో పాపం విషయంలో, సిగరెట్ విషయంలో సజీవుడు కాదు, శవము. సీరియల్ విషయంలో శవం. కోప్పడ్డం విషయంలో శవం అయిపోవాలి నువ్వు. సజీవుడివే కానీ ఏమైపోవాలి? తిండిపోతుతనము విషయములో శవంగా మారాలి. డబ్బు విషయంలో నువ్వు శవంగా మారాలి. ఆలోచిస్తున్న మాట. రెండో విషయం, దేనికోసం అంటావు అనిచ్చింది? నీ భర్తను తీసుకోవాలంటే భర్తని, భార్య భర్త ఉదయం పూట గొడవ పడ్డారు, మధ్యాహ్నం నీ భర్తను తీసుకోవాలంటే కుదరదా? వాళ్ళిద్దరి మధ్యలో ఏమండి, ఆయన పిలుస్తున్నాడండి. ఎవరు? మెస్సీ అంట. మెస్సియా ఏంటి, మన ఊరికి రావడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అసలు? నేను ఎవడు మాట్లాడమన్నాడు? ఉదయం నాకు గొడవ పడుతుంది కదా మాయ్ అనరా. మెల్లగా సమాధాన పడిన తర్వాత కావాలంటే బావా రా బావా అంటే వస్తుంది. మాయ్ నీళ్లు తోడుకోవడానికి ప్రతి వాళ్ళు ఆడోళ్ళు సింగిల్గా వెళ్తారు, మళ్ళీ నీతోనే అనరా. అబ్బో ఏమకే భర్త ఉన్నట్టు భర్తను వేసుకొని వచ్చిందండి అనరా. ఏమంటే అంటారా లేదా? ఎక్కడికి పోయినా భర్తను వేసుకొని పోద్ది, మాకెవరికి భర్త లేనట్టు అనరా. ఏమండి అంటారా లేదా? ఏమమ్మా ఏందేమో మరి విచిత్రంగా ఉంది. మేము ఎక్కడికి పోయినా ఒంటరిగా పోతాం, ఇంకొక ఆమెతో పోతాం, ఏమో మాత్రం తోకనేసుకొని పోద్ది భర్తని. భర్తలు తోకలు, కొంతమందికి భార్య నువ్వు లేకపోతే నేట పోయింది, ఈ తోకనేసుకొని పోతాడు. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ మధ్యలో సమాధానము లేని స్థితిలో ఉన్నారు. అందుకనే యేసు ప్రభు చెప్తున్నాడు, వాళ్ళను సరిచేయడానికి. రెండోది, ఒకటి వాళ్ళ సంహారం కోసం, శత్రు సంహారం కోసం. రెండోది సరిచేయడానికి, టు రెక్టిఫై, టు కరెక్ట్, టు రికన్సైల్, సమాధానపరచడానికి. స్తోత్రం. మనము శత్రువులమై ఉండగా, ఎవరికి? ఏ కులం వాళ్ళకి, ఏ మతం వాళ్ళకి? ఏమంటే రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనము శత్రువులమై ఉండగా, లేదా ఎవరికి? దేవునికి, తండ్రి అయిన దేవునికి మనం ఏమైనా ఉంటా? యెహోవా దేవునికి నేను శత్రువునయ్యాను. స్తోత్రం. అరే నాయన, పెద్ద ఆయన చేతిలో పడ్డావు, సస్తావురా సంతోష్ అని దేవాది దేవుడు శరీరమును ధరించుకొని సిలువ మరణము భరించాడు. పోనీలేవయ్యా పెద్ద ఆయన, ఎందుకు సంతోషం మీద కోప్పడతావు? సంతోష్ పనికి మాలినోడనే సంగతి అందరికీ తెలుసుగా. స్తోత్రం. ఆయన ఏం చేశాడు? శత్రుత్వాన్ని తీసేసి సమాధానాన్ని కలుగు చేశాడు. నీ భర్తతో సమాధాన పడ్డావా? నీ బిడ్డలతో సమాధాన పడ్డావా? మీ అక్కతో సమాధాన పడ్డావా? మీ అన్నతో సమాధాన పడ్డావా? సమాధాన పడకుండానే వస్తాం, ప్రభు బలలో చేయి వేస్తాం. సఖ్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండండి. అందరితో కాదు, కొందరితో కూడా సమాధానం లేదు మనకి ఇక్కడ.
కాదా? ఇక్కడున్న వాళ్ళందరితో మీరు మాట్లాడతారు, అందరూ మీ ఫ్రెండ్సేనా? ఇక్కడో కాదు, బయట చర్చోళ్ళు మీకు ఫ్రెండ్స్, ఇంటోళ్ళ ఫ్రెండ్ కాదు. వాడు అన్నాడు, నేను నా స్నేహితులతో సంతోషించినట్లు ఒక మేకపిల్లను నాకు ఇవ్వలేదే. ఆ తండ్రి మంచోడు కాబట్టి సరిపోయింది. నేను కానైతే వాడిని బగలగొట్టిండేవాడిని. బుద్ధి లేనోడా, నువ్వు అడగకపోయిన ఆస్తిలో మాట నీకు ఇచ్చాను, మేకపిల్లని ఇవ్వలేనా నేను? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సందర్భం వచ్చింది కదా, వాడి మీద నిందేసి నా మీద నిందేసి ఇదేనా నీ పని? నిందలు వేయడమేనా నీ పని? కొంతమందికి ఇదే పని, నిందలేసే పని సాతాను పని. ఆ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది, సహోదరుల మీద నేరము మోపువాడు దివారాత్రులు రాత్రింపగళ్ళు, అమ్మాయి మంచిది కాదు, అతను మంచోడు కాదు, ఆ పాస్టర్ మంచిది కాదు, లేదు వాళ్ళు మంచోడు కాదు, ఇదే పని వాళ్ళకి. ఎవరండాడు? నా బైబిల్లో రాయబడింది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. స్తోత్రం. వాడు సహోదరుల మీద నేరము మోపువాడు. ఆయన మంచోడు కాదండి, ఆయన ఆత్మీయుడు కాదండి, ఆయన అనుకున్నంత మంచోడు కాదండి. ఆమె నువ్వు ఎందుకు అనుకున్నావు? నిన్ను ఎవడు అనుకోమన్నాడు? స్తోత్రం. జడ్జిమెంట్ కోసం మనం రాలేదు. మీరు ఎవరైనా సరే నేను నిన్ను ప్రేమిస్తాను, నేను ఎవరైనా సరే మీరు నన్ను ప్రేమించాలి ప్రభువును బట్టి. మీరు మంచోళ్ళు అయితే ప్రేమిస్తానండి. యేసుప్రభు మంచోళ్ళని ప్రేమించాడా? అమ్మ ఈ ఊర్లో సమరయ ఊర్లో మంచోళ్ళు ఎవరున్నారు, వాడితో ఫ్రెండ్షిప్ కోసం వచ్చానన్నాడా? స్తోత్రం. మనమైతే మంచోళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. అమ్మాయి నాకు నచ్చలేదండి, అబ్బాయి నచ్చలేదండి, ఆ పాస్టర్ నాకు నచ్చలేదండి. స్తోత్రం. నచ్చినా నచ్చకపోయినా దేవుడు మన జీవితంలో అనుమతించినప్పుడు మనం భరించాలి, సహించాలి. స్నేహం కోసం, మన ఇద్దరం కలుసుకుంది సువార్త వ్యాప్తి కోసం. మీరు నేను కలుసుకుంది సువార్త వ్యాప్తి కోసమే. మీరు నేను ప్రతిపూట ప్రేమ ముందు కోసం కాదు కలుసుకుంది, ప్రభు పరిచర్య ముందుకు సాగాలనే ఉద్దేశంతో కలుసుకున్నాం. స్తోత్రం. రేపు ఉదయకాలం నేను ఈ టైంకి చెన్నైలో ఉంటాను. చెన్నైలో పాస్టర్ల మీటింగ్లో వాక్యం చెప్తాను, ప్రార్థన చేయండి. రేపు సాయంత్రం కూడా చెన్నైలో, మళ్ళీ తర్వాత హైదరాబాద్ వెళ్తున్నాను. 3-4 రోజులు పరిచర్య ఉంది కనుక ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. రెండో విషయం, దేనికోసం వచ్చాడంట? సరిచే, టు రెక్టిఫై ఆర్ టు రికన్సైల్. మూడో విషయం చెప్తాను. ఎందుకు వచ్చాడు యేసుప్రభు? 19వ వచనం. చాలేమ్మా, ఇంతకుముందు ఏమన్నావు నువ్వు? ఏమ్మా, ఓ 14 ఒక పురుషుడుమైన నువ్వు ఒక స్త్రీనైనా నన్ను ఎవరు లేని టైంలో ఈ ఏకాంత వేళలో ఇలా అడగడం మర్యాద అని అంటివే. ఆ స్త్రీ పై రూపాన్ని చూసింది, పై రూపాన్ని లక్ష్య పెట్టింది. ఈయన పై రూపాన్ని లెక్క పెట్టలేదు. నువ్వు స్త్రీ అయితే ఏంటి, పురుషుడు అయితే ఏమి? స్త్రీ పురుషుడు కాని వ్యక్తివైనా నాకేంటి కాదా? స్తోత్రం. హల్లెలూయా. ఇంతకుముందు ఏదో అన్నామా? ఏమన్నావు నువ్వు? యూదుడు అన్నావుగా, పురుషుడు అన్నావు, యూదుడు అన్నావు. ఇప్పుడేమంటున్నావు? ఒక అరగంటకి ఇన్ని నాలుగులు ఉన్నాయా నీకు? సమరయ స్త్రీకి 3 నాలుగులు 4 నాలుగులు ఉన్నాయి. ఈరోజు మంచోడు అంటే రేపు మంచోడు కాదంటది, కొద్దిగా మంచోడండి, కొద్దిగా చెడ్డోడండి. ముందు పురుషుడు అన్నదానివి, తర్వాత యూదుడు అన్నదానివి, ఇప్పుడు ప్రవక్త అన్నదానివి, తర్వాత ఏమన్నదో తెలుసా? హీ మైట్ బి ద మెస్సయ్య. మనం ఎదురు చూస్తున్నట్టు మెస్సయ్య మనం ఎదురు చూస్తున్నటువంటి ఏం పేరు చెప్పండి, ఎవరికైనా చెప్పండి, గిఫ్ట్ ఇస్తా. సమరయలు ఎదురు చూస్తుంది ఎవరి కోసం? లక్షల సార్లు చెప్పింటా నేను. సమరయలు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? తాహెబ్ అనే రిడీమర్ కోసం ఎదురు చూస్తున్నారు, విమోచకుని కోసం ఎదురు చూస్తున్నారు. సమరయలు ఎదురు చూస్తున్న తాహెబ్ అయినా, యూదులు ఎదురు చూస్తున్న మెస్సియా ఆయన ఒకడే, ఆయనే యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మన తాహెబ్ వచ్చేసాడు, మన మెస్సియా వచ్చేసాడు. చివరికి ఏమన్నదో తెలుసా? అందరూ చెప్తున్నారు కాబట్టి నేను ఒకటి చెప్తున్నా. ఫైనల్ ఏమన్నారు తెలుసా? లోకరక్షకుడు. ఏమంటే అన్నారా లేదా? స్తోత్రం. 42వ వచనం. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా బావి దగ్గర కూర్చొని స్త్రీలతో పరాచికలాడేటువంటి ఎవరో దానికోసం కాదు ఆయన వచ్చింది, సత్యాన్ని తెలియజేయడానికి వచ్చాడు కానీ సరసాలు ఆడడానికి రాలేదు ఆయన. సో ఇవన్నీ చెప్తే నా బోటలో కొడతారు. అది ఆ ఊళ్ళోకి వెళ్తే అక్కడ కూడా ఇంత పెద్ద రాయి వేశారు, రాయి తగలేదు, తగిలింటే నేను పెద్ద దెబ్బ తగిలిండేవాడిని నేను. స్తోత్రం. సత్యం చెప్పేవాడికి ఎప్పుడు సమస్యలే, కట్టుకథలు చెప్పేవాడికి సమస్యలు ఉండవు. స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయం సరిచేయడానికి. మూడో విషయం ఏంటట?
అక్కడ ఒక చిన్న మాట చెప్తా. మలయాళంలో ఉందా? మలయాళం కదా, ఒక 19. అప్పుడు స్త్రీ నీవు 19 ఒత్తిరా. ಅಯ್ಯ ನೀನು ಪ್ರವಾದಿ ಎಂದು ನನಗೆ ಅನಿಸ್ತಾ ಇದೆ, ನನಗೆ ಕಾಣ್ತಾ ಇದೆ, ಏನೋ ಯಾರೋ ನೀವು ಪ್ರವಾದಿಯಪ್ಪ, ನೀವು ದೊಡ್ಡ ಪ್ರವಾದಿಯಪ್ಪ. ಸ್ತೋತ್ರ. ಸಾಕು ಸಾಕು ಸಾಕು. ಏನಟ? భవిష్యత్ దాత. ఓకే, భవిష్యవాణి చెప్పేవాడివి నువ్వు. స్తోత్రం. కాదు, చిన్న మిస్టేక్ ఒకటి ఉంది. ట్రాన్స్లేషన్ ఇలా కాదు ఉండాల్సింది. అప్పుడు స్త్రీ అయ్యా నీవు ఆ ప్రవక్తవని గ్రహించుచున్నాను. మీకు అర్థం కాల? పాస్టర్లకు కూడా అర్థం కాలే విషయం. స్తోత్రం. అర్థమైందమ్మా? అర్థమైతే ఎగిరి గంతులు వేస్తారు మీరు. స్తోత్రం. అయ్యా నీవు ప్రవక్తమని, నో నో నో, నీవు ఆ ప్రవక్తమని గ్రహించుచున్నావు. ఎవరు? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో మోషే ప్రవచించినటువంటి ప్రవక్తమని గ్రహిస్తున్నాం. స్తోత్రం. ఏమన్నా అర్థమవుతుందమ్మా మీకు? ఏం అర్థం కాదు. టిఫిన్లు చేసి వస్తారు, నిద్రమొత్తూ ఉంటారు. ఎంత అరిచి చెప్పినా మీకు మామూలుగా చెప్తే ఈ పాటికి గురకలు పెట్టేవాళ్ళు. ఇటు అరిచి చెప్తున్నాను మీ గురకలు కంట్రోల్ చేయడం కోసమే. స్తోత్రం. మీకు పాయింట్ అర్థమైందా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చదవండి ఒక మాట త్వరగా. స్తోత్రం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం. ఆ ప్రవక్త మాట వినని వాడు. ఏందమ్మా ఇంతసేపు? ఏందమ్మా మీరు? మిమ్మల్ని అందరినీ డిస్మిస్ చేసి కొత్త విశ్వాసం తెచ్చుకొని ఇక్కడ పెడతా. స్తోత్రం. 3:23. అపోస్తల కార్యములు 3:22, 3:23. ఏ చెప్పాను నేను? ప్రకటన చెప్పానా? సరే, ఈ ప్రకటన గ్రంథం క్విజ్ ఇచ్చి ఎలాగ అలవాటు అయిపోయింది. అపోస్తల కార్యం 3:23. ఏక్ మినిట్. ఆ ప్రవక్త అని కాదు, ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. ఏ ప్రవక్త? మోషే ప్రవక్త కాదు, ఏలియా ప్రవక్త కాదు, ఎలీషా కాదు. ఎవరు? నా వంటి ఒక ప్రవక్త అని చెప్పినటువంటి ఒక ప్రవక్త. ఎవరు? స్తోత్రం. ప్రార్థన చేస్తున్నావు మంచి సంఘంలో, ఊరికే స్తోత్రం చెప్పేటువంటి విశ్వాసులు ఉన్న సంఘంలో పాస్టర్గా పెట్టమని. స్తోత్రం. పాయింట్ అర్థమవుతుందా మీకు? స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. నీవు ఎవరు అని గ్రహిస్తున్నాను? వందలాది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మోషే లాంటి ప్రవక్త. యు ఆర్ గ్రేటర్ దాన్ ఎ ప్రొఫెట్ మోసెస్. ఓహ్ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ మాటలు చెప్తున్నాం, నాకేదో ఏమంటారు పులకరించి వస్తుంది. స్తోత్రం. స్తోత్రం. ఏం చెప్తున్నావా? ఆమెకేదో అర్థమైంది. ఇతను చూపు సరిగా లేదండి, ఇతని మాట సరిగా లేదండి, దొంగ చూపులు చూస్తున్నాడండి అని కాదు. ఏదో అర్థమవుతుంది. భర్తతో చెప్పింది, ఏమండి బావా, ఏమ్మా పడుకోకూడదా? ఎందుక నేను నిద్రపోకుండా ఒక చిన్న విషయం చెప్దామని. ఏంటి? మన ఇంటికి వస్తూ పోతున్న దైవజనుడు భక్తి గల దైవజనుడు అని ఎరుగుదను. పోకిరి దైవజనుడు కాదు ఆయన, భక్తి గల దైవజనుడు. హీస్ ఎ గాడ్లీ మ్యాన్. అయితే ఏం చేయమంటావు? పడుకో అన్నాడు. చిన్న రిక్వెస్ట్ బావా. ఏంటమ్మా? ఆయన కోసం పైన ఒక చిన్న రూమ్ వేద్దాం. ఎంత? మంత్లీ రెంట్ అంతా ఫ్రీ. ఆయన ఎనీ టైం రావచ్చు పోవచ్చు. సరే చూద్దాంలే. ఒక పీట ఒకటి చేద్దాం, ఒక బల్ల ఒకటి చేద్దాం, ఒక దీపస్తంభం ఒకటి చేద్దాం. మై మంత్లీ విజిటింగ్కి వచ్చేవాడు, ఫస్ట్ వీక్ ఎవాంజలిజం చేసేవాడు. ఏమండి? ఏందట? మీకు అర్థమైందో లేదో మరి. ఫస్ట్ వీక్ ఎవాంజలిజం. పాస్టర్లు అందరూ ఫస్ట్ వీక్లోకి ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్తారు, దాన్ని ఫస్ట్ వీక్ ఎవాంజలిజం అంటారు. అంటే ఏమన్నా అర్థం? స్తోత్రం. ఫస్ట్ వీక్ ఎవాంజలిజం అంటే ఏందమ్మా? వాళ్ళ జీతాలు వచ్చేస్తాయిగా, అందుకని ఈ ఫస్ట్ వీక్లోనే విజిటింగ్లు పెట్టుకుంటారు. ఇప్పుడు కాదండి, పాత రోజుల్లో. ఇప్పుడు ఏమీ లేదుగా, మొత్తం ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్స్. మనం ఉండగానే సార్ మీ స్కానర్ చేస్తాం, లేకపోతే పేటీఎంలు, ఆర్టీఎంలు, ఈటీఎంలు ఉన్నాయిగా. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం, మూడో విషయం, సత్యాన్ని తెలియజేయడానికి ఆయన సమరయకు వచ్చాడు.
చదవండి ఒక మాట, 1 యోహాను పత్రిక 5:20. 1 John 5:20. 1 యోహాను 5:20. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. తప్పులు చదివితే నాకు చాలా కోపం వస్తుంది, టైం కూడా వేస్ట్ అయిపోద్ది. ఇంతమంది ఉన్నారు, కొన్ని సంఘాల్లో పోటీ పడి 4 చదువుతారు, ఇక్కడ మాత్రం ఒకరే. పాపం ఆమెకు సక్రంగా రూతాంటి కళ్ళు కనిపించు, ఆమె బాధలు ఆమె పడుతుందామా, అయినప్పటికీ ఒకరు అర్థం చేసుకోరేంటి? ఆ దివ్య పిల్లలన్నా పెద్దోళ్ళు అయిపోయి దివ్య రెగ్యులర్ చదివి ఉండేది. స్తోత్రం. శాలేం గుడ్డోడైనా కానీ దివ్య మాత్రం గుడ్డిది కాదు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఏంటట? మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వేల రూపాయలు అనుగ్రహించును. ఏనండి? నీకు వేల వెండి కాసులు, వెండి నాణ్యాలు ఉన్నాయి, కానీ నీకు వివేచన లేకపోతే నువ్వు వెర్రోడివే. సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి ఏం చేశాడు? తలకాయ నొప్పి తగ్గించాడు, కాళ్ళ నొప్పులు తగ్గించాడు, కెళ్ళ నొప్పులు తగ్గించాడని కాదు. చదవండి మాట, చివరి మాట అందరం చదువుదాం. 1 యోహాను 5:20. త్వరగా ముగించేస్తాను, అయిపోయింది. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి చచ్చి సరేలేండి, మనకేమిచ్చాడట? ఆయన వచ్చాడు అంటే ఉద్దేశం ఏంటి? ఇది ఇవ్వడానికి, కాస్త బుద్ధి ఇవ్వడానికి, కామన్ సెన్స్ ఇవ్వడానికి, ఎథిక్ సెన్స్ ఇవ్వడానికి, సోషల్ సెన్స్ ఇవ్వడానికి, స్పిరిచువల్ సెన్స్ ఇవ్వడానికి, సెన్స్ లెస్గా ఉన్న నీకు సెన్స్ ఇవ్వడానికి వచ్చాడు. స్తోత్రం చెప్పరు మీరు? హల్లెలూయా, స్తోత్రం. మనుష్య కుమారుడు వచ్చి, దేవుని కుమారుడు వచ్చి మనకు సమరయకు ఎందుకు వచ్చాడో తెలుసా? సత్యాన్ని గ్రహించబోయడానికి చెప్పాడమ్మా, నేను పెద్ద ప్రవక్తనమ్మా అని ఆయన చెప్పాడా? మనం చెప్పుకుంటున్నాం, మేము పాస్టర్ అని చెప్పుకుంటే కానీ ఎవడు తెలిసేటట్లేదు. ముందు పేర్లు ప్రవక్తనో అపో అని పెట్టుకుంటే తప్ప ఎవడికి తెలియడం లేదు. ఇప్పుడు ఏంది ఈ అపో అని అడిగాడు ఒక ఆయన, అడిగాడు ఏ అపో అని ఒకడికి ఉంది, ప్రవక్త అని ఉంది, నీకేంది బిఆర్ఓ అని పెట్టారేంటి అని అడుగుతున్నాడు. స్తోత్రం. వాడికేమో అపో అని పెట్టాను, నువ్వు 30 సంవత్సరాలు మినిస్ట్రీలో ఉంటివి, నీకు అపో పెట్టాలి కదా. అపోలు గిప్పోలు మనకెందుకయా? ప్రభా అని పెట్టాలిగా, ప్రభా లేదు ఇవ్వలేదు, నీకేంది బ్రో ఏంది అసహ్యంగా? నిన్నగాక మొన్న మినిస్ట్రీలోకి వచ్చినట్టు బ్రో పెట్టుకుంటే నువ్వు బ్రో ఏంటి? ఏం పెట్టారు మనకు? ఒకరోజు ఇలాగ అడిగారు, ఏం పెట్టమంటారు మీ పేరు ముందు? ఓ పని చేయండి, ఎస్టీ అని పెట్టండి అని చెప్పా. సార్ ఏంది సార్, జోకులేండి సార్ మీరు? లేదమ్మా సీరియస్గా చెప్తున్నాను, సెయింట్ అని పెట్టండి, పరిశుద్ధుడైన సంతోష్, పునీత సంతోష్ అని పెట్టండి. స్తోత్రం. వాడెవడో చచ్చిపోయిన తర్వాత ఎవడో ఒక ఆయన కూర్చొని వాటికన్ సిటీలో కూర్చొని చచ్చిపోయిన వాడికి ఎస్టీ అని పెడుతున్నాడు. మదర్ తెరీసా అన్ని సంవత్సరాలు జీవించిన దానికి మదర్ తెరీసాకి ముందు ఎస్టీ అని వచ్చింది. ఇదేంటి అందరికి ఎస్టీ అని, ఎవరికి ఎస్సీ రావడం లేదేంటి, ఎవడు ఈ బీసీ రావడం లేదేంటి, ఓసీ రావడం లేదని అనుకున్నాను. అంటే ఎస్టీ అంటే ఆ ఎస్టీ కాదు, సెయింట్ అంట. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత సెయింట్స్ అవుతుంటే మనము బ్రతికుండగానే సెయింట్లు అయ్యాం. స్తోత్రం చెప్పరు మీరు? ఈ ప్రసంగం మాకు కాదు అనుకుంటున్నారు కాబట్టి స్తోత్రం చెప్పరు. స్తోత్రం. నీ పేరు ముందు ఏముండాలి? మళ్ళీ ఓహో అమ్మ మీరు ఎస్టీలా, మేము ఎస్టీ అనుకున్నామే అంటారని ఇది ఒకటి తలనొప్పి. వీఆర్ సెయింట్స్, మనము దేవుని పరిశుద్ధులం. అపోస్తలుడైన పౌలు దగ్గరికి వెళ్ళి బతిలాడుకున్నాడు, సార్ ఒక లెటర్ రాసి వచ్చుగా మా సంఘానికి. ఆయన లెటర్ రాశాడు, ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృప సమాధానము మీకు కలుగును గాక, శాంతినగర్లో ఉన్న పరిశుద్ధులకు శుభమని చెప్పి వ్రాయినది. వాళ్ళేం పరిశుద్ధులండి, సోమవారం చేసిన ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు, పరిశుద్ధ. సంతోష్, నువ్వు అలా చేస్తే పాస్టర్గా చేయలేవయ్యా, కొద్ది సర్దుకోబోతుండాలి, చూసి చూడనట్టుండాలి. నువ్వు అలాగే చేసావా పౌలు? అవన్నీ అడక్కు. స్తోత్రం. ముత్తుకూరులో ఉన్న పరిశుద్ధులకి, విజయవాడ వాంబే కాలనీలో ఉన్న దేవుని పరిశుద్ధులకి స్తోత్రం, కేరళలోని అరబ్బీలోని పరిశుద్ధులకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా నేను? ఇప్పుడు ఆమెకేం కలిగిందంట? సత్యాన్ని గురించిన గ్రహింపు. ఆయన ఏమై ఉన్నాడు, హూ ఇస్ హీ? 4వ విషయం చెప్పి ముగిస్తాను. చదవండి, 4వ అధ్యాయము 21వ వచనం.
ఆ వచ్చే కాలం ఏంటో ఏమో తెలీదు. స్తోత్రం. సమయాన్ని గుర్తు చేయడానికి ప్రవక్త వచ్చాడు. ఏమండి అంతేగా? ప్రవక్త ఎందుకు వచ్చాడండి? టు రిమైండ్ ద టైం. హలో ఏమండి, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి. ఏందండి మీకు మూల పాఠాలు చెప్పాల్సి వచ్చింది అని అనలేదా హెబ్రీ పత్రిక రచయిత? రోమాపత్రిక 13వ అధ్యాయంలో పౌలు అన్నాడు, ఏమండి సమయమైనదని, మనం రక్షింపబడిన దానికన్నా మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు కాలము సమీపమై ఉన్నదని ఎరిగి ఇట్లా అని పిలిచాడు, గేహజని పిలిచాడు. ఇందాక క్లాసులో లేవే, ఇందాక నేను ఆదికాండం క్లాస్ ఇస్తున్నప్పుడు లేవే, నువ్వు నిర్గమకాండం క్లాస్ ఇస్తున్నప్పుడు లేవే, టాబర్నికల్ క్లాస్ ఇస్తున్నప్పుడు ఇక్కడ చిన్న టాయిలెట్కి వెళ్ళి వచ్చాను నేను. హలో గేహజీ, గుర్తుపెట్టుకో, యు ఆర్ డిస్మిస్డ్. నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వస్త్రాలు తెచ్చుకున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఇది దాసదాసీలను, వస్త్రములను, గొర్రెలను, గాడిదలను సంపాదించుకున్నట్టుకి ఇది సమయమా? ఇస్ దిస్ టైం? బుద్ధిలోనడా సమయం తెలియకుండా ప్రవర్తించావే. అలా నేను సంపాదించాలనుకుంటే బోల్డ్ సంపాదించవచ్చుగా. దిస్ ఈస్ ద టైమ్ టు ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, టు ఎడిఫై యువర్ సెల్ఫ్, నాట్ ఎర్న్ ఫర్ యువర్ సెల్ఫ్. నీకోసం నువ్వు సంపాదించుకునే సమయం కాదు, సత్యాన్ని, జ్ఞానాన్ని సంపాదించుకునే సమయం ఇది. స్తోత్రం చెప్పండి మీరు. ఆకలి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఏమంటా, ఏం జరుగుతుంది అక్కడ? అమ్మా, హలో సిస్టర్, సిస్టర్ 14, ఎ టైమ్ హాస్ గోయింగ్ టు కమ్. ఒక కాలం వస్తుంది. స్తోత్రం. కాలం రాలేదనుకుంటుంది. స్తోత్రం, హల్లెలూయా. కాలం వస్తుంది. మీరు కాలం రాలేదనుకుంటున్నారేమో. మనుష్య కుమారుని కాలంలో మనం ఉన్నాం. నోబహు దినాల్లాగా, లోతు దినాల్లాగా ఉన్నటి కాలంలో ఉన్నాం. వీఆర్ ఇన్ ద టైమ్. ఒకరోజు టైం ఉండదు. స్తోత్రం. యేసు ప్రభు 3 విషయాలు చెప్పాడు, చాలా విషయాలు చెప్పాడండి. అమ్మా, ఒక కాలం వస్తుంది. ఆరాధన కాలం గురించి చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో, అయ్యా ఒక కాలం వస్తుంది, మనిషి కుమారుని శబ్దం విని సమాధుల్లో ఉన్నవాళ్ళు లేస్తారు. పునరుత్థానపు కాలం అది. యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది, ఒక కాలం వస్తుంది. 3 కాలాల గురించి చెప్పాడు యోహాను సువార్తలో. ఒక కాలం వస్తుంది, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవుని సేవ చేయిస్తున్నాడు అని అనుకునే సమయం వస్తుంది. కాలం వస్తుంది. ప్రవక్త దేని గురించి చెప్తాడు? బబులోను చెరలో నుంచి వచ్చి 18 సంవత్సరాలు తింటూ, తాగుతూ, ఎంజాయ్ చేస్తూ, శిథిలాలను చూసుకుంటూ సిగ్గు లేకుండా బతుకుతున్నటువంటి యూదులను ఉద్దేశించి అంటున్నాడు హగ్గై. హలో, సరంబి వేసినటువంటి ఇళ్లలో నివసించడానికి ఇది సమయమా? మిద్దెల మీద మిద్దెలు కట్టుకునే సమయమా ఇది? ఇది ఏం సమయం? దిస్ ఇస్ ద టైమ్ టు బిల్డ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరాన్ని కట్టే సమయం ఇది. మీలో ఒక్కొక్కడు డబ్బున్న వాళ్ళందరూ 10,000 20,000 తెచ్చిమని కాదు. మీలో ప్రతి వాడు పర్వతములను ఎక్కి మానులను తెచ్చి మందిరము కట్టిన ఎడల నన్ను నేను మహిమపరుచుకుంటాను. స్తోత్రం చెప్పరు మీరు. నేను చెప్పి అలసిపోవాల్సిందే, నేను చచ్చిపోవాల్సిందే, కానీ మీరు స్తోత్రం చెప్పరు. స్తోత్రం, హల్లెలూయా. నా బాక్స్ బయటికి తీసుకొని వెళ్ళేటప్పుడైనా స్తోత్రం చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్పుకుంటున్నాం మనం? నా మాటలు ముగిచ్చేస్తున్నాను. 4 విషయాలు చెప్పాను. ఎందుకు సమరయకు వచ్చాడు? నంబర్ 1, టు రూయిన్ సంథింగ్, టు డెస్ట్రాయ్ సంథింగ్, శత్రు సంహారం చేయడానికి. నంబర్ 2, టు రెక్టిఫై, రికన్సైల్, సరిచేయడానికి. చెడిపోయిన భార్యాభర్తల బంధాలు, చెడిపోయిన సోదరుల బంధాలు, చెడిపోయినటువంటి తండ్రి తల్లి, చెడిపోయినటువంటి తల్లి కూతుర్ల బంధాలు. చెడిపోలేదా? తండ్రి కొడుకుల బంధాలు ఏమైనా బాగున్నాయంటే? అన్నీ చెడిపోయినాయి. అన్ని బంధాలు చెడిపోయినాయి, అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. స్తోత్రం. వాటిని సరి చేయడానికి వచ్చాడు. నీ పెనిమిటిని తీసుకొని రా. నువ్వు మందిరానికి వస్తే సరిపోదు, నీ పెనిమిటి రావాలి. స్తోత్రం. ఏం పెనిమిటి? మొదటి పెనిమిట, రెండో పెనిమిట, మూడో పెనిమిట, నాలుగో పెనిమిట, ఐదో పెనిమిట, ఆరో పెనిమిట. స్తోత్రం. నీకో విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకో.
ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు, ఏడో పెనిమిటి రాబోతున్నాడు. ఆయనే మెస్సియా, ఆయనే రియల్ మొగుడు, అసలు సిసలైన మొగుడు. ఈ 6 డూప్లికేట్ మొగుళ్ళు. స్తోత్రం. మన కోపం వచ్చి, రే నువ్వు నాకు మొగుడులాగా తయారయ్యావు కదరా అనరా. మొగుడేనా? రోహిత్ నా మొగుడా? ఎందుకన్నావు? స్తోత్రం. అంత ఇసిగిస్తున్నాడు, అంత ఇబ్బంది పెడుతున్నాడు. నా మొగుళ్ళు అయిపోయారు కదమ్మాయి. స్తోత్రం. నా మొగుడితో సమస్య లేదు, మీ ఇద్దరితో తలకాని, మీ ఇద్దరు నా మొగుళ్ళు అయిపోయారు అన్నట్టుగా లిసి అంటది కొన్నిసార్లు. స్తోత్రం. స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం దేనికట? 3వది సత్యాన్ని గ్రహింపజేయడానికి, 4వది టు రిమైండ్ ద టైమ్. హలో, దిస్ ఇస్ ద టైమ్. బాబు, వసంతకాలంలో మిద్ది మీద ఎక్కి ఈ దిక్కులు చూడడం ఎందుకురా బాబు? మేము ఎగ్జామ్ రాసేటప్పుడు 8th క్లాసు 9th క్లాసులో మా సార్ ఒక ఆయన ఉండేవాడు, సుత్తిరమణయ్య సార్ అని ఒక ఆయన. ఆయన మంచి గోరు పొడువుగా పెంచుకొని గోరుతో వేస్తాడు. పాట వేసేవాడు, దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ. స్తోత్రం. స్తోత్రం. అంటే రే రాయిరా, ఎగ్జామ్ రాయిరా, బుద్ధి లేనోడా అని చెప్పడం కోసం అనమాట. ఈరోజు విశ్వాసి దిక్కులు చూస్తున్నాడు, అటువైపు ఇటువైపు చూస్తున్నాడు. తనకు సహాయము లభించే పర్వతాల వైపు చూస్తున్నాడు. కానీ ఈ పర్వతములను పుట్టించిన ప్రభు వైపు చూడడం లేదు. విదేశాల వైపు చూస్తున్నాం కానీ విశ్వాసమునకు కర్త వైపు మనం చూడలేకపోతున్నాం. ఏకీభవించిన వాళ్ళు స్తోత్రం చెప్పొచ్చు. స్తోత్రం. ఒకడు పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఎందుకు అని అడిగా నేను. కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే పెళ్లి చేసుకోవడం, అరే బాబు పెళ్లి చేసుకుంటే మరీ సమస్యలు, ఫైనాన్షియల్ ప్లస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయిరా బాబు. లేదు, కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలి. ఎలా సాల్వ్ అవుతాయని అడిగాను. కట్నం ఎట్లాగో వస్తుందిగా, ఓ 10 లక్షల కట్నం వస్తే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టుగా. మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ పిల్లకి డ్రెస్సులు షాపింగ్లు చేయించి మళ్ళీ ఖర్చు అవుద్దిగా. అది అప్పుడు ఎవరు ఇస్తారు? నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవాడు దేవుడే. నీ ఫిజికల్ ప్రాబ్లమ్స్, నీ మెంటల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవాడు దేవుడే. స్తోత్రం. నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేవాడు పెద్ద మనిషి కాదు, సైకాలజిస్ట్ కాదు. నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాడు నా ప్రభు. స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం ఏం చెప్పాను? ఎందుకు వచ్చాడు? వై హి హస్ కమ్ టు సమరియా టు రిమైండ్ ద టైమ్. పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు, దీస్ ఆర్ ద ఎండ్ టైమ్స్. స్తోత్రం. ఇవేంటట? దీస్ ఆర్ ద లాస్ట్ డేస్. సారీ, రాంగ్ స్టేట్మెంట్, తప్పు. అంత్య దినాలు కాదు ఇవి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, ఇది కడవరి గడియ. దీస్ ఆర్ నాట్ లాస్ట్ డేస్, దిస్ ఇస్ లాస్ట్ అవర్. అందరూ అంటారు లాస్ట్ డేస్ అంటారు, దట్స్ ఎ ఫాల్స్ టీచింగ్. దిస్ ఇస్ ద లాస్ట్ అవర్. ఇది కడవరి గడియ, కడవరి కాలము కాదు, కడవరి గడియ. దిస్ ఇస్ ద లాస్ట్ అవర్. ఆఫ్టర్ దిస్ అవర్ దేర్ విల్ బి నో మోర్ టైం. టైం లేదు అంటే ఏమనర్థం? ఇక క్రోనోస్ ఉండదు, ఇక కైరోస్ ఉంటుంది. ఏమండి ఈ మాటలు ఎప్పుడైనా విన్నారా? పాల్ సార్ గారు విన్నారా ఈ మాటలు? ఎన్నిసార్లు చెప్పింటాను. క్రోనోస్లో నుంచి మనకు ప్రమోషన్ వచ్చి మనం కైరోస్లోకి వెళ్తాం. స్తోత్రం. దట్ ఈస్ అవర్ ఎలివేషన్. వి విల్ గో ఫ్రమ్ క్రోనోస్ టు కైరోస్. దట్స్ గాడ్స్ టైమింగ్. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పొచ్చు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? మనం అనుకుంటాం ఇంట్లో నుంచి పెట్టెలోకని, పెట్టెలో నుంచి సమాధిలోకని. కాదు, వి విల్ గో ఫ్రమ్ టైమ్ టు ఇటర్నిటీ. వి విల్ గో ఫ్రమ్ క్రోనోస్ టు కైరోస్. మానవ సమయంలో నుంచి నిత్యత్వంలోకి మనం వెళ్ళబోతున్నాం. స్తోత్రం. సంతోష్ చచ్చిపోయాడు, మట్లో కలిశాడు, కాలధర్మం చెందాడు, మహిమ ప్రవేశం చేశాడు. ఎన్ని అబద్ధాలే. స్తోత్రం. స్తోత్రం. అతడు మహిమ దేహాన్ని ధరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హీ లెఫ్ట్ హిస్ బాడీ. స్తోత్రం. సంతోష్ లెఫ్ట్ హిస్ ఫిజికల్ బాడీ. 51 years అగ్లీ బాడీ. స్తోత్రం. ఈ నల్లటి దేహాన్ని విడిచిపెట్టి సంతోష్ దేవదూతల్లాగా మహిమ దేహాన్ని ధరించడానికి వెళ్ళాడు. స్తోత్రం. నా భార్య బిడ్డలు నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. స్తోత్రం. స్తోత్రం. మట్టి దేహములోంచి మా ఆయనకి ప్రమోషన్ వచ్చిందని లిసి చెప్పాలి. హీ గాట్ ప్రమోషన్. ఎక్కడికి ప్రమోషన్? స్తోత్రం. చచ్చిపోగానే మహిమ ప్రవేశం మరి పెడతారు. మహిమ ప్రవేశం కాదు, రాంగ్. అది విశ్రాంతి ప్రవేశం చేస్తాం. మహిమ ప్రవేశం తీర్పు తర్వాత ఉంటుంది. ఇప్పుడు ప్రతివాడు తాగిపోతాడు, ఎవడు తెచ్చినా మహిమ ప్రవేశం అంట. స్తోత్రం.
అక్కడక్కడ ఈ జ్ఞాపకార్థ కూడికలు ఇవన్నీ చెప్తారు కానీ ఒకసారి పిలిచిన మళ్ళీ నన్ను పిలవరు. స్తోత్రం వాడొద్దండి, డేంజర్ అండి అని. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి ప్రవేశిస్తున్నాం? చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడ ప్రవేశిస్తున్నారు? విశ్రాంతిలో విశ్రాంతి తర్వాత జడ్జిమెంట్. బేమా సీట్ దగ్గర జడ్జిమెంట్ ఉంటుంది. జడ్జిమెంట్ తర్వాత 1 మహిమ ప్రవేశం, 2 మంటల ప్రవేశం. అంతేగా? స్తోత్రం. అందరూ మహిమలో ప్రవేశించలేరు. ముందు విశ్రాంతి ప్రవేశము, తర్వాత 2 ఆప్షన్స్. మహిమ ప్రవేశం అన్నా, మహిమ ప్రవేశం లేదంటే మంటల ప్రవేశం. ఎక్కడిది? అగ్ని ఆరదు, అటువంటి లోకంలోకి వెళ్తాం. స్తోత్రం. పురుగుల్ని ఎన్ని పురుగుల మందులు వేసి చంపినా సావనటువంటి రాజ్యంలోకి మనం వెళ్తున్నాం. ఎన్ని పురుగు మందులు వేసినా, ఎన్ని స్ప్రేలు కొట్టినా, ఎన్ని హిట్టులు కొట్టినా సావని పురుగులు అక్కడ ఉంటాయి. స్తోత్రం. ఎంత ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ తీసుకొని వచ్చిన ఆర్పని మంటలు ఉండేటువంటి స్థలం. ఎన్ని బకెట్లు నీళ్లు పోసినా ఆరని నీళ్లు ఉండేటువంటి స్థలం, ఆరని అగ్ని. స్తోత్రం. నా మాటలు ముగిస్తున్నాను. ఏం చెప్పాను? సమరయ్యకు వచ్చాడు సార్, మాకు డౌట్ అండి, ఇప్పటిదాకా సమరయ్యకు వచ్చాడు 4 పాయింట్లు అరిచి చెప్పారే. సమరయ్య అంటే నీ జీవితమే అనుకో, సమరయ్య అంటే నీ హృదయమే అనుకో, సమరయ్య అంటే నువ్వే అనుకో. నీలోకి ప్రవేశించినప్పుడు, when he visits you, he reveals truth, he reconciles you, he rectifies you. స్తోత్రం, హల్లెలూయా. కాదా? ఏం చేస్తాడు ఆయన వచ్చి? he reminds time. అంటే అమ్మా లేయి, 6 గంటలైంది ఆఫీస్కి వెళ్ళాలి లేయి అని లేపేవాడు కాదు. మధ్యాహ్నం ఇది 12 అయింది, 1 గంట అయింది, లంచ్ టైం అని గుర్తు చేసేవాడు కాదు. ఇట్స్ అ టైమ్ టు ఫ్లై, ఎగిరి వెళ్ళిపోవడానికి. మేఘవాహనముల మీద A717 బోయింగ్ ఏమైంది? అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళాల్సింది 625 అడుగులు ఎత్తి ఎగరలేక దాని రెక్కలు ఎగిరిపోయి 1,20,000 లీటర్లు ఇంధనం ఉన్నటువంటి ఆ ఫ్లైట్ ఇంచుమించు 270 మంది 3 నిమిషాల్లోపు కాలిపోయారు, కాలి బూడిదైపోయారు. జస్ట్ 3 minutes. కాటి కాపరికి గంట పట్టొచ్చేమో నీ దేహాన్ని కాల్చడానికి, కానీ స్వర్గములో ఉన్న కాపరికి నిన్ను కాల్చడానికి 3 సెకండ్లు చాలు. విత్ ఇన్ 3 seconds అంతా బూడిద, ఏం లేదు అక్కడ. స్తోత్రం. చితాభస్మాలు మిగిలాయి కాదా? ఇది మానవుని జీవితం. జీసస్ హాస్ విజిటెడ్ యూ. ఈ మధ్యాహ్న కాలం దేవుడు నిన్ను దర్శించాడు. స్తోత్రం. సత్యాన్ని తెలియజేయడానికి, నిన్ను సరిచేయడానికి. స్తోత్రం. నిన్ను నీ జీవితంలో సంహారం చేయడానికి. కొన్ని కోపిష్టి, పాపిష్టి, ప్రాచీన స్వభావాలు ఉంటాయి కదా, వాటిని ఏం చేయాలి? సంహరించాలి. స్తోత్రం. అంటే నాలో ఉన్న కోపము, కోపాసురమర్దనం అంటే మీకు అర్థమైందా? అసూయాసురమర్దనం, ప్రతీకారాసురమర్దనం కాదా? బూతులాసురమర్దనం. స్తోత్రం. అసురుడు అంటే రాక్షసుడు, మర్దనం అంటే చంపడం. అర్థమైందా? మీకు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, గ్రీకు రాదు, హీబ్రూ రాదు, మలయాళం రాదు. స్తోత్రం, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.